ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముగిశాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగింది. ఇటు 18 మున్సిపాలిటీలకు గాను 13 మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకోగా ఒకే ఒక మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మరోవైపు 4 మున్సిపాలిటీలు కూడా హంగుగా ఏర్పడ్డాయి. 4 మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి హంగుగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీలు నారాయణపేట, అటు అమరచింత మున్సిపాలిటీ, మరోవైపు అల్లంపూరు, అదేవిధంగా గద్వాల. ఈ 4 మున్సిపాలిటీలు కూడా హంగుగా ఏర్పడ్డాయి. ఒకే ఒక సీటు బీఆర్ఎస్ మాత్రమే కైవసం చేసుకుంది. అది ఐజా మున్సిపాలిటీగా మనం చెప్పొచ్చు. మరోవైపు కూడా ఇటు కార్పొరేషన్ ఎన్నికలు చూసినట్లయితే 60 డివిజన్లలో కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించగా 29 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 15 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. 5 మంది స్వతంత్ర అభ్యర్థులు తమ స్థానాలను కైవసం చేసుకున్నారు. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా మరోవైపు కాంగ్రెస్ హవా కొనసాగింది. అటు సీఎం సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగినప్పటికీ మరోవైపు అటు కొడంగల్ ప్రాంతంలో క్లీన్ చిట్గా వారు వన్ సైడ్ అన్నట్టుగా కాంగ్రెస్ హవా కొనసాగేదని చెప్పవచ్చు. 3 మున్సిపాలిటీలు కొడంగల్, అటు కోస్గి, మద్దూరు మున్సిపాలిటీలో 3 కూడా కాంగ్రెస్ హవా కొనసాగిందని చెప్పొచ్చు. మరోవైపు కూడా ఇటు అల్లంపూరు, అటు హంగుగా ఏర్పడినటువంటి ఏవైతే 4 మున్సిపాలిటీల్లో 4 మున్సిపాలిటీలు కూడా క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. మొత్తం మీద ఈ యొక్క గద్వాల, అటు అల్లంపూరు, ఇటున్నటువంటి అమరచింత కూడా పార్టీలకు సంబంధించినటువంటి వివిధ స్వతంత్ర అభ్యర్థులను తమ వైపు తిప్పుకోవడానికి కూడా క్యాంపు రాజకీయాలకి తెరపై ఇప్పటికే కూడా స్వతంత్ర అభ్యర్థులు కూడా క్యాంపుల్లోకి చేర్చి వాళ్ళందరినీ కూడా క్యాంపు రాజకీయాలతోటి చాలా హాట్ టాపిక్గా మారినటువంటి గద్వాల అటు కావచ్చు, ఇటు అమరచింత కావచ్చు, ఇటు అల్లంపూరు కూడా క్యాంపు రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని చెప్పొచ్చు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా జరిగినటువంటి ఈ యొక్క మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఉత్కంఠభరితంగా కొనసాగినప్పటికీ కూడా కాంగ్రెస్ హవా కొనసాగింది. మరోవైపు కూడా బీఆర్ఎస్ తన యొక్క స్థానాలని, తమ యొక్క స్థిరత్వాన్ని కాపాడడానికి ప్రయత్నం చేసింది. బీజేపీ అనుకున్నటువంటి స్థానాలు గెలవకపోయినప్పటికీ కూడా కొంతగా పుంజుకుందని చెప్పేసి మహబూబ్నగర్లో చెప్పుకోవచ్చు. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు చాలా తమ యొక్క స్థానాలను గెలుచుకొని ఇరు పార్టీలకు కీలకంగా మారని చెప్పొచ్చు. స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎటువైపు ఉంటే వాళ్ళు మేయర్ స్థానాన్ని దాన్ని దక్కించుకోవడానికి కూడా కీలక ప్రధాన పార్టీలు అయితే చాలా ముమ్మరంగా ప్రయత్నం చేశాయి. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో కూడా గెలిచినటువంటి 5 మంది అభ్యర్థులు కూడా చాలా స్వతంత్ర అభ్యర్థులు చాలా కీలకంగా మారారు. వీళ్ళు అటు అధికార పార్టీ వైపు వెళ్తారా, అటు ఎటువైపు వెళ్తారనే చర్య చాలా కీలకంగా మారింది. మేయర్ స్థానాన్ని ఎవరు దక్కించుకోబోతున్నటువంటి ఉత్కంఠభరితంగా అయితే ఈ యొక్క కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు అయితే చాలా ఉత్కంఠభరితంగా కొనసాగని చెప్పొచ్చు. ఇవి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి కార్పొరేషన్ మున్సిపల్ యొక్క తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, ఆర్టీవీ, మహబూబ్ నగర్ జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.